హలో ఫ్రెండ్స్, ఈరోజు లినక్స్లో సమ్ యూస్ఫుల్ అండ్ కూల్ ప్యాకేజెస్ చెప్తాను లినక్స్లో. సో ఫస్ట్ వచ్చేసి అందరికి తెలిసి ఉంటుంది హెచ్టాప్. సో హెచ్టాప్ ఇక్కడ చూడొచ్చు. సో ఏమేమి ప్రాసెస్ రన్ అవుతున్నాయి అవన్నీ ఇక్కడ మనం కిల్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు F9 కొడితే కిల్ చేయొచ్చు, F1 కొడితే హెల్ప్, F3 కొడితే సర్చ్ చేయొచ్చు అండ్ ఫిల్టర్ చేయొచ్చు. అండ్ ఇది ట్రీలా వ్యూ కూడా మార్చవచ్చు ఇక్కడ. అండ్ F10 కొడితే. అండ్ ఇప్పుడు నేను చెప్పించే ప్యాకేజ్ అన్నీ మీ ప్యాకేజ్ మేనేజర్తో ఇన్స్టాల్ చేసుకోవచ్చు డైరెక్ట్. సో ఇంకో నెక్స్ట్ వచ్చేసి అందరికి తెలిసి ఉంటుంది NeoFetch. సో జస్ట్ ఇక్కడ ఓఎస్ డీటెయిల్స్, కెర్నల్ వర్షన్, సో షెల్ ఇవన్నీ చూపిస్తుంది. సో మెమరీ ఇవన్నీ చూపిస్తుంది. సో ఇది కూడా యూస్ఫుల్ ప్యాకేజ్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాష్టాప్. సో ఇది సిమిలర్ టు హెచ్టాప్. సో కాకపోతే ఇది మొత్తం గ్రాఫికల్ వీగా చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు CPU యూసేజ్, మెమరీ యూసేజ్, డిస్క్ యూసేజ్, నెట్ స్పీడ్, అంటే ఇక్కడ ప్రాసెస్ చూపిస్తుంది. ఇక్కడ డౌన్ యారో కొడితే ఇక్కడ ప్రాసెస్ చూపిస్తుంది. అండ్ కిల్ చేయడానికి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ K హైలైట్ అయి ఉంది. K కొడితే కిల్, ఇక్కడ కొడితే ఎస్ ఆర్ నో, డూ వాంట్ కిల్ అని అడుగుతుంది. సో నో. సో టర్మినేట్ చేయడానికి T. సో ఇక్కడ ఉంది ఇలా. సో ఇది కూడా వాడవచ్చు బ్యాష్టాప్. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ వచ్చేసి పవర్ టాప్. సో ఇది సూడో ఇవ్వాలి, పవర్ టాప్. సో పవర్ టాప్ వచ్చేసి ఏ అప్లికేషన్ ఎంత పవర్ తీసుకుంటుంది అనేది. సో ఇక్కడ చూడొచ్చు ఎన్ని వాట్స్ తీసుకుంటుంది అనేది. సో ఇక్కడ చూపిస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ అందుకు. సో ఎగ్జిట్ ఎస్కేప్ కానీ క్యూ కానీ కంట్రోల్ C కానీ ఇది కొట్టినా ఓకే, ఎగ్జిట్ అయిపోతుంది. సో నెక్స్ట్, సో ఇవన్నీ ప్యాకేజెస్ నేను ఇక్కడ చూడొచ్చు. ఇంకోటి ఫిజ్లెట్. సో ఇవన్నీ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ ప్యాకేజ్ మేనేజర్ APT ఇన్స్టాల్ చేసి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉన్నాయి దాంట్లో, నేను ఇన్స్టాల్ చేయలేను. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ కాదు కానీ కూల్ ప్యాకేజ్. జస్ట్ మీది ఏమైనా ప్రింట్ చేయాలనుకుంటే ఫిజ్లెట్ సాయి చైతన్య అని టైప్ చేస్తే ఇక్కడ పేరు వస్తుంది ఇలా. సో ఇదంతా ఏం యూస్ఫుల్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాంక్ చేయడానికి ఇది మంచి అప్లికేషన్. ఇది సిమాట్రిక్స్. సో సిమాట్రిక్స్ అని చేస్తే చూడొచ్చు మొత్తం హ్యాక్ చేస్తున్నట్టు ఇలా షో చేయొచ్చు అన్నట్టు, ప్రాంక్ చేయొచ్చు. సో ఇది ఒక అప్లికేషన్. అండ్ నెక్స్ట్ మెయిన్ యూస్ఫుల్ ప్యాకేజ్ వచ్చేసి స్టేసర్. సో ఇది ప్యాకేజ్ మేనేజర్లో ఉండదు. సో మీరు GitHubలోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. స్టేసర్ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు API యాడ్ చేసుకొని అప్డేట్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. సో లేకపోతే ఇక్కడ GitHubలోకి వెళ్ళి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. అండ్ సో అది ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. స్టేసర్. సో ఇక్కడ చూడొచ్చు CPU యూసేజ్, మెమరీ యూసేజ్, డిస్క్ యూసేజ్, అప్లోడ్ డౌన్లోడ్ స్పీడ్, సిస్టమ్ ఇన్ఫో అన్నీ ఉంటాయి ఇందులో. ఇంకో స్టార్టప్ యాప్స్. సో ఏమేమి స్టార్టప్ యాప్స్ కావాలి. అండ్ నెక్స్ట్ క్లీన్ చేయొచ్చు ప్యాకేజెస్, ఏమన్నా క్రాష్ అయినాయి, లాగ్స్, క్యాచ్ ఇవన్నీ క్లియర్ చేయొచ్చు. అండ్ ప్రాసెస్ ఏమన్నా రన్నింగ్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు ఏమేమి సర్వీసెస్ రన్నింగ్ అవుతున్నాయి, సిస్టమ్ది అవి కూడా చూపిస్తుంది ఇందులో. సో ఇది చాలా యూస్ఫుల్ అప్లికేషన్. ఇక్కడ చూడొచ్చు ఏమేమి ప్రాసెస్ రన్ అవుతున్నాయో. సో ఇక్కడ OBS రన్ అవుతుంది. సో ఇక్కడ కిల్ చేయొచ్చు అండ్ ప్రాసెస్ చేయొచ్చు. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఏమేమి ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయి ఉన్నాయో చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఏమేమి ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయినాయో కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడికి వెళ్ళి అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇది హిస్టరీ చూపిస్తుంది, CPU యూసేజ్. సో ఇన్ని ఉన్నాయి. సో ఇది బెస్ట్ యూస్ఫుల్ ప్రోగ్రామ్. ఇది కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకున్న ప్రోగ్రామ్, లినక్స్లో ఉండాల్సింది. సో ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సిస్టమ్ మానిటరింగ్. ఇది కూడా వాడతాను నేను, మటే సిస్టమ్ది. సో మటే సిస్టమ్ మానిటర్. సో ఇది కొద్దిగా విండోస్తో ఫెమిలియర్ ఉంటుంది. సో అందుకే ఇది యూజ్ చేస్తాను. సో మటే మీ ప్యాకేజ్ మేనేజర్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయో అన్నీ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మటే ఓపెన్ చేశాను, ఇక్కడ హిస్టరీ చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ప్రాసెస్ కొద్దిగా సిమిలర్గా చూపిస్తుంది. సో సేమ్ దానిలానే.
సో ఇది వాడచ్చు, అదన్నా వాడచ్చు. సో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకేం ప్యాకేజెస్ ఉన్నాయి, సో ఒకసారి చూస్తాం. సో హెచ్టాప్, నియోఫెచ్ ఇవన్నీ అయిపోయినాయి. సో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ కంప్యూటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా, లినక్స్ కానీ ఆండ్రాయిడ్ కానీ విండోస్ కానీ దాంట్లో గురించి ఏం ప్రాబ్లం ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి. లేకపోతే కింద సోషల్ మీడియాలో నా సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి వీడియోస్కి ఏమైనా కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.